తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో అశ్వర్థ వృక్షానికి నింబ వృక్షానికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. ఉభయదాతలు సారంగపాణి మస్తన్నాయుడు దంపతులు కళ్యాణోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఐతా శ్రీధర్ నేతృత్వంలో జరిగిన కళ్యాణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలు చేసి 2 వృక్షాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలను వృక్షాలకు కట్టి అందంగా వధూవరులుగా ముస్తాబు చేశారు. కళ్యాణ సాంప్రదాయాలను అనుసరిస్తూ కంకణధారణ చేసి జీలకర్ర బెల్లం పెట్టి కన్యాదానం చేసి మాంగళ్య పూజ చేశారు. అనంతరం వేద పండితులు మాంగళ్య ధారణ చేసి కొంగుముడులు వేశారు. తదుపరి పిడికిటి తలంబరాలను పోయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు దివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హరినామ శ్రీరామనామాలు జపించారు. వివాహం కావలసిన వారు అక్కడ అందించిన పసుపు దారాలను ధరించారు. అనంతరం అన్నప్రసాదాలు భక్తులు సేవించారు. పురుషుడు సంపాదించిన పాపములో భార్య దంపతులు సారంగపాణి మస్తాన్నాయుడు దంపతులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ బాలాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణానికి వచ్చిన మీకందరికీ కూడా ఆ స్వామి వారి కృపా కటాక్షాలు కలగాలని మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఆ దేవదేవుని కోరుతూ ఈ కార్యక్రమం తదనంతరము పెళ్లి కాని వాళ్ళు మాత్రము దయచేసి లైన్ లో నిల్చుకుంటే స్వామి వారు వాళ్ళకి కంకణం కడతారు. తర్వాత మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం కట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత మీరు రాని వాళ్ళకి అప్పుడు స్వామివారు ఇస్తారు. దయచేసి క్రమశిక్షణతో లైన్ లో వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకున్నారా